దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసు ప్రభువా, తమ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. అలాగే నాయన, ఈ సమయంలో చదివిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును దయచేయండి. వినుబుద్ధిని పుట్టించండి. ప్రతి విధమైనటువంటి అల్లరి మీ నామం పేరు బంధించండి. ప్రభువా, మీకు హెచ్చాలి, నేను తగ్గాలి. నన్ను బలపరిచి వాడుకుని సహాయపడమని యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరిట ఈ రాత్రి చేరవచ్చిన వారందరికీ, యంత్ర శబ్దము ద్వారా వింటున్నటువంటి వారికి ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నారు. ప్రియరా, అందరికీ వందనాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, ఇక్కడ ఏమని రాబడింది? తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఓర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి, ఏం కాసుకోవాలంట? నోటిని కాచుకునివాడు, తన నోరును కాచుకునివాడు. నోరు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. నోటిని ఏం చేయాలి? నోటిని కాసుకోవాలి, అంటే నోటికి అదుపు పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని